మనం ఒకటి జైల్లో పెట్టడం ద్వారా అది తప్పుడు ఏదవే డౌట్ లేదు, కానీ ఆయన జైల్లో పెట్టడం ద్వారా కూడా ఆడి మీద కూడా సింపతి చూపించేసే జనాలు మారిపోతున్నారు. వద్దండి, అది టైం టు టైం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చంద్రబాబు గారు సీఎం ఇలా సంతకం పెట్టినండి, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయండి అని మాట అంటే అరెస్ట్ లోపలేసి ఏ డౌట్ అందులో ఏ వెనక ముందు అడగలే. లేదా పడాలని ఇలా నేను ఒక లిస్ట్ ఇచ్చేసి వీళ్ళందరూ అర్జెంట్ గా 2-3 రోజులు తిరగకుండా లోపల తోసేయండి అని డీజీపీ గారికి ఇస్తే మొత్తం అందరూ చేయలేము. అది చంద్రబాబు నాయుడు గారు చేయలేక కాదు, కానీ అది చేయటం వల్ల ఏమవుతుంది, రాష్ట్రంలో మళ్ళీ అటు వేగోళ్ళ నిరసనలు, ధర్నాలు, బంధులు ఇలాంటివి మొదలవుతాయి. ఇలా మొదలయ్యి రాష్ట్రం అంతా అశాంతితో నిండిపోతుంది. రాష్ట్రం అంతా అశాంతితో అగ్నిగోళంగా రగులుతూ ఉంటే పెట్టుబడి ఎవడన్నా రూపాయి పెడతారు ఇక్కడ? ఎవడన్నా ధీమాగా రాగలుగుతాడండి? అరెస్టులు జరగాలి. ఎప్పుడు జరగాలి? దానికి ఒక టైం ఉంటుంది. యాడికి టైం పండుతుంది. పండినప్పుడు ఇగో ఈసారికి ఈడు వెళ్ళాడు లోపలికి, మరోసారి మళ్ళీ ఇంకొకటి. ఇప్పుడు నందిగం సురేష్ వెళ్ళాడు లోపలికి, ఫరక్ పడిందా గవర్నమెంట్ కి? ఆ తర్వాత బోరుగడ్డి గడి వెళ్ళాడు, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి. ఆ తర్వాత ఇంకొక ఆయన వెళ్ళాడు, అయ్యో మన వల్లభనేని వంశీ వెళ్ళాడు. వెళ్తారు ఒకళ్ళు. మనం కంగారు పడకూడదు. ఇలా తొందరగా మనం చెప్పిన గవర్నమెంట్ అరెస్ట్ చేసేయాలని కోరుకోకూడదు. చెప్పిన అరెస్ట్ చేయాలంటే ఇది సినిమా విలన్ కొట్టినంత సేపు ఒక పట్టుకుని హీరో కొడుతుంటే చప్పట్లు కొట్టడానికి. ఇది రాజకీయం అండి.